ఆసియాలోని అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పరిశ్రమల సిఎస్ఆర్ నిధులను స్థానిక అభివృద్ధి పనుల కోసం కేటాయించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీగూడెం మహిపాల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పచ్చటి పొలాలు, 3 పంటలు పండే భూములు, స్వచ్ఛమైన గాలి, అందమైన తమ పల్లెల పరిధిలో అభివృద్ధి కోసం నూతన పరిశ్రమలు ఏర్పాటు అయితే తమ గ్రామాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానికంగా ఉపాధి లభిస్తుందన్న కొండంత ఆశలతో పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు 70వ దశకంలో పరిశ్రమల ఏర్పాటునకు స్వాగతం పలికారు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇస్నాపూర్, పాసమైలారం, పటాన్చెరు, జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం, కాజీపల్లి, కిష్టాయపల్లి, బొల్లారం, గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి, గుమ్మడిదల, అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, గండిగూడెం, దయరా గ్రామాల పరిధిలో వివిధ రంగాలకు చెందిన పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రధానంగా బల్క్ డ్రగ్స్ పరిశ్రమలతో పాటు కెమికల్స్, మెడిసిన్స్, పెస్టిసైడ్స్ కంపెనీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం అందించారు. తెలంగాణ ఎందుకు వచ్చిందమ్మా? తెలంగాణ వచ్చింది దీనికోసం, మన నీళ్లు, మన పొదులు, మన నిధులు, దానికోసం అని వచ్చింది ఆ కండిషన్. ఇప్పుడు ఇండస్ట్రీస్తో పోరాడేది మేము కదా, పొల్యూషన్తో పోరాడేది. ఇప్పుడు జిల్లాల బాగు, నక్కబాగుతో క్యాన్సర్, రొమ్ము పెద్ద మనసు చేసుకోమా రావాలంతా నీ కొడుకులు బిడ్డలు లేకంట మా కాన్స్టిట్యూన్స్ లాగా. ఇప్పుడు మానవ సేవ మాధవ సేవ, దేవుడు కూడా గంట సేపు పోకడం కాదు లెక్క. మానవ సేవ మాధవ సేవ. చేతన కాడ మంచి పని చేయాలి, చేత కాకపోతే గమ్మునుకోవాలి. అదనమాట. అదే అనమాట పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాము. నేను దామోదర్ గిட்ட కలిసి చెప్తాను, సీఎం గారికి డైరెక్ట్ కమర్షియల్ సిఎస్ఆర్ కింద మీకు ఏమేమి స్కూల్స్ ఏవి కావాలో స్పెసిఫిక్ గా ఒక సపరేట్ లిస్ట్ మీ లెటర్ మీద ఇవ్వండి. కంపెనీస్ తో మాట్లాడినప్పుడు నేను టైప్ చేసి శాంక్షన్స్. ఓకే.